ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని వాక్యమును ధ్యానించడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి దేవుని స్తుతిద్దాం. ఈ రోజు మనము గత వాక్యానికి కొనసాగింపుగా ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనం నుండి దేవుని వాక్యమును అత్యంత లోతుగా మన హృదయాలకు అన్వయించుకుంటూ ధ్యానించుకుందాం. దేవుడు తన సేవకుడైన అబ్రహాముతో చేసిన నిబంధన వెనుక ఉన్న దేవుని మర్మాలను, ఆ నిబంధన మన దైనందిన జీవితాలలో ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ రోజు మనము పరిశీలించబోతున్నాం. ఈ వాక్య ధ్యానంలోకి వెళ్ళక ముందు మన హృదయాలను దేవుని వైపు త్రిప్పి ఆయన సహాయంను కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి కోట్లాది స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. తండ్రి, మేము ధ్యానించబోచున్న ఈ లేఖనముల ద్వారా మాతో మాట్లాడండి. మా అంతరంగ నేత్రాలను వెలిగించండి. వినగలిగే చెవులను, గ్రహించే హృదయాలను మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ హృదయంలో ఈ వాక్యము 30 అంతలుగా, 60 అంతులుగా, 100 అంతులుగా ఫలించినట్లు మీ పరిశుద్ధాత్మ అభిషేకమును కుమ్మరించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆదికాండము 17వ అధ్యాయము 2వ వచనము. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. మనం జీవిస్తున్న ఈ సమాజంలో మనం అనేక రకములైన ఒత్తిళ్లను, వేదనలను అనుభవిస్తున్నాము. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో మనశ్శాంతి లేకపోవడం, భవిష్యత్తు గురించిన ఆలోచన, శారీరక అనారోగ్యాలు మనల్ని నిరంతరం వెంటాడుతూ ఉన్నాయి. ఎంతోమంది తమ జీవితాలలో ఒంటరితనంతో, నిరాశతో కృంగిపోతున్నారు. నా జీవితం ఇంతేనా? ఈ కష్టాలు ఎప్పటికీ తీరవా? నా ప్రార్థనలకు జవాబు దొరుకుతుందా అని ఎంతోమంది హృదయాలలో బాధపడుతున్నారు. ఇటువంటి పరిస్థితులలో అబ్రహాము జీవితాన్ని మనం గమనించినప్పుడు మనకు ఎంతో గొప్ప నిరీక్షణ కలుగుతుంది. అబ్రహాముకు 86 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఇస్మాయేలు పుట్టాడు. ఆ తరువాత సుమారు 13 సంవత్సరాల వరకు దేవుని నుండి ఎటువంటి ప్రత్యక్షత గాని, దేవుని వాక్కు గాని వినబడలేదు. అబ్రహాము భార్య గర్భము మృతతుల్యమైపోయింది. దేవుడిచ్చిన వాగ్దానము నెరవేరుతుందా లేదా అనే ప్రశ్నలు హృదయంలో రేకెత్తిన సమయంలో దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమై, నేను సర్వశక్తిగల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము అని చెప్పాడు. ఈ 2వ వచనంలో దేవుడు నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనికి సెలవిచ్చాడు. దేవుడు మానవునితో నిబంధన చేసే దేవుడు. ఈ వాక్యము మనకు 3 విషయాలను తెలియజేస్తుంది. మొదటిగా, దేవుడు ఇచ్చిన మాట నమ్మకమైనది. లోకంలో మానవుడు ఒక మాట ఇస్తే దానిని నిలబెట్టుకోవడానికి చాలా కష్టం. పరిస్థితులు మారినప్పుడు లేదా స్వార్థంతో కొన్నిసార్లు మానవుడు ఇచ్చిన మాటను సులభంగా తప్పిపోతాడు. కానీ మనల్ని సృష్టించిన దేవుడు అలాంటివాడు కాడు. ఆయన మాట ఇచ్చాడంటే దానిని నెరవేర్చి తీరుతాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుడు కేవలం ఒక సాధారణమైన మాట ఇవ్వలేదు, ఆయన ఒక నిబంధన చేశాడు. బైబిల్ గ్రంథంలో నిబంధన అంటే ఎన్నటికీ విడిపోని, రద్దు కాని ఒక స్థిరమైన దేవుని వాగ్దానం. అబ్రహాము వయస్సు అప్పటికి 99 సంవత్సరాలు. శారీరకంగా అతనికి పిల్లలు పుట్టే అవకాశం లేనేలేదు. అయినా సరే దేవుడు తాను ఇచ్చిన మాటను మార్చలేదు. దేవుడు ఒకసారి మాట ఇస్తే ఆ మాటకు ఏవైనా సరే లోబడవలసిందే. దేవుని మాట ఎన్నటికీ వ్యర్థం కాదు. కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 34వ వచనంలో చూసినట్లయితే దేవుడు స్పష్టంగా సెలవిస్తున్నాడు, నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలువెళ్లిన మాటను మార్చను. దేవుడు ఎంత నమ్మకమైన వాడంటే, అబ్రహాముకు ఇచ్చిన మాట చొప్పున 100 ఏళ్ల వయసులో అతనికి ఇస్సాకును అనుగ్రహించాడు. ఆ ఒక్క కుమారుని ద్వారానే ఈరోజు భూమి మీద ఇసుక రేణువుల వలె, ఆకాశ నక్షత్రాల వలె కోట్ల మంది విశ్వాసులను దేవుడు పుట్టించాడు. దేవుడు ఎంత నమ్మకమైన వాడో చెప్పడానికి అబ్రహాము జీవితమే ఒక గొప్ప ఉదాహరణ. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు జీవితంలో ఎదురవుతున్న రకరకాల సమస్యల వల్ల, అనుకోని కష్టాల వల్ల ఎంతో ఆందోళన చెంది ఉండవచ్చు.
దేవుడు నన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు కదా, మరి నా జీవితంలో ఈ బాధలు ఎందుకొచ్చాయి? దేవుడు నన్ను మర్చిపోయాడా అని నీవు మనస్సులో ఎంతో బాధపడుతున్నావేమో. లోకంలో మానవులు నీకు ఇచ్చిన మాట తప్పిపోవచ్చు, నిన్ను నమ్మించిన వారే నిన్ను విడిచిపెట్టవచ్చు, కాని నిన్ను పిలిచిన దేవుడు ఎల్లప్పుడూ నమ్మకమైనవాడు. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడువదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నా, నీవు ఏ స్థితిలో కృంగిపోతున్నా, దేవుడు నీకిచ్చిన వాగ్దానాలను ఆయన నెరవేరుస్తాడు. ఆయన వాగ్దానాన్ని గట్టిగా నమ్మి విశ్వాసంతో ముందుకు అడుగు వేయడమే మన బాధ్యత. 2, మనల్ని ఆశీర్వదించడమే దేవుని సంకల్పం. మన పరలోకపు తండ్రి ఎల్లప్పుడూ తన బిడ్డలమైన మనకు శ్రేష్టమైన వాటిని ఇవ్వడానికే ఇష్టపడతాడు. దేవుని హృదయంలో మన పట్ల ఉన్న ఉద్దేశము ఎప్పుడూ మనల్ని నష్టపరచడం కాదు, కానీ అన్ని విషయములలో మనము వర్ధిల్లడమే ఆయన సంకల్పం. దేవుడు అబ్రహాంతో మాట్లాడుతూ, నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదను అని సెలవిచ్చాడు. ఈ మాటను మనం గమనించినట్లయితే, దేవుడు అబ్రహామును కేవలం ఆశీర్వదించడమే కాదు, అత్యధికంగా అంటే అపరిమితంగా హెచ్చించాలని ఆశపడుతున్నాడు. అబ్రహాము శరీరము మానవ సహజంగా ఆశలు అడిగంటిపోయిన స్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడు అతని పట్ల తనకున్న ఆశీర్వాద సంకల్పాన్ని మార్చుకోలేదు. ఎందుకంటే ఒక మానవుడి పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ అతడిని ఏమీ లేని స్థితి నుండి సమృద్ధిలోనికి నడిపించడమే దేవుని ప్రణాళిక. మీరు ఆత్మీయంగానూ మీ రోజువారీ జీవితంలోనూ ఇబ్బందులతో బాధపడటం దేవునికి ఇష్టం లేదు. మీరు అన్ని విషయాలలో సంతోషంగా సమృద్ధిగా ఉండాలన్నదే దేవుని కోరిక. బైబిల్ చరిత్రలో ఇస్సాకు జీవితాన్ని మనం చూసినట్లయితే, ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే, దేవుని ప్రకారము అతడు కరువు ఉన్న ప్రాంతంలోనే ఉండి విత్తనము వేసినప్పుడు దేవుడు ఆ కరువు కాలంలోనే అతనికి 100 ఫలాన్ని ఇచ్చి ఆశీర్వదించాడు. పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని సంకల్పం మారదు అనడానికి ఇస్సాకు జీవితమే ఒక నిదర్శనం. 3, దేవుని మాటకు లోబడడం మన బాధ్యత. దేవుడు మన జీవితాలలో గొప్ప నిబంధన చేసి మనల్ని ఎంతో ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. అయితే ఆ దైవిక ఆశీర్వాదాలు మన జీవితాలలో నెరవేరాలి అంటే మన వైపు నుండి కూడా ఒక బాధ్యత ఉంది. అదే దేవుని మాటకు లోబడటం. మనం ఈ వచనంలో చూసినట్లయితే, దేవుడు అబ్రహాముకు ఆశీర్వాదకరమైన వాగ్దానాన్ని ఇవ్వడానికి ముందే ఒక చిన్న ఆజ్ఞ ఇచ్చాడు. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము. దేవుని ఆశీర్వాదాలు మనపై కుమ్మరించబడాలి అంటే మనము దేవునికి భయపడి ఆయన చూపిన దారిలో యథార్థంగా నడుచుకోవాలి. మన ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని మాటలు పక్కన పెట్టి మనం ఆశీర్వాదాలు పొందలేము. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13వ వచనంలో చూసినట్లయితే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. దేవునికి లోబడడం అంటే ఆయన ఆజ్ఞలను గౌరవించడం, మన తప్పులను ఒప్పుకొని సరైన మార్గంలో నడవడం. బైబిల్ చరిత్రలో మనము సౌలుని చూసినట్లయితే, దేవుడు అతనికి ఎంతో గొప్ప రాజ్యాన్ని ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. కానీ సౌలు దేవుని మాటకు లోబడకుండా తన సొంత ఆలోచనతో నడుచుకున్నాడు. ఫలితంగా అతడు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రోజు నీవు నీ జీవితంలో దేవుని అభివృద్ధిని చూడలేకపోవడానికి కారణం, నీవు ఏమైనా దేవుని మాటకు అవిధేయత చూపిస్తున్నావేమో ఒక్కసారి ఆలోచించుకో. ప్రార్థన జీవితాన్ని నిర్లక్ష్యం చేయడం, ఇతరుల పట్ల కోపం, ద్వేషం కలిగి ఉండటం, వీటి వల్ల దేవుని ఆశీర్వాదాలు ఆగిపోవచ్చు. దేవుడు నీతో మాట్లాడినప్పుడు ఆ మాటకు లోబడి ముందడుగు వేయడం మన బాధ్యత. మనము దేవుని మాటకు లోబడినప్పుడు ఆయన మనల్ని అన్ని విషయాలలోనూ ఆశీర్వదించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఈ పరిశుద్ధ సమయంలో మన హృదయాలను దేవుని వాక్యమనే అద్దంలో పరీక్షించుకుందాం. దేవుడు అబ్రహాముతో మాట్లాడిన ఈ మాటలు కేవలం బైబిల్ పేజీలకే పరిమితం కాదు. ఈ రోజు దేవుడు నేరుగా మీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు మానవుడి తెలివితేటలను లేదా శక్తి సామర్థ్యాలను బట్టి కాదు, ఆయనకున్న స్వంత నమ్మకత్వమును బట్టే మనల్ని ఆశీర్వదిస్తాడు. మనకున్న అవిశ్వాసాన్ని విడిచిపెట్టి
దేవుడు ఇచ్చిన వాగ్దానాల వైపు కన్నులెత్తి చూడమని ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఈ వాక్యం ద్వారా పరలోకపు దేవుడు మన కన్నీళ్లను, మనం ఒంటరిగా అనుభవిస్తున్న ఆర్థిక ఇబ్బందులను, శారీరక బలహీనతలను చూసి నేరుగా మనతో మాట్లాడుతున్నాడు. మన అల్పమైన విశ్వాసాన్ని విడిచిపెట్టి సర్వశక్తిగల దేవుని నిబంధన వైపు మన కన్నులెత్తి ఆయన వైపు చూద్దాం. మన చుట్టూ ఉన్న సమస్యలను చూసి నా బ్రతుకు ఇంతే అని నిరాశపడే మన పాత స్వభావాన్ని మార్చుకుని రేపటి గురించిన భయాలను విడిచిపెట్టి దేవుని వాక్యమును మాత్రమే నమ్ముదాం. అబ్రాహాము వలె మన కంటికి ఏ ఆధారమూ లేనప్పుడు కూడా దేవుని మాటను నమ్మి ధైర్యంగా ముందుకు అడుగు వేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. మనం కూడా దేవుని నిబంధనను మన పూర్ణ హృదయంతో నమ్మినప్పుడు మానవ మాతృలకు అసాధ్యమైన వాటన్నిటినీ మన జీవితంలో దేవుడు సాధ్యం చేస్తాడు. ఆయన మన చెయ్యి ఎన్నటికీ విడువడు. దేవుడు అబ్రహాంతో చేసిన నిబంధన స్థిరమైనది మరియు మార్పులేనిది. ఆ నిబంధన ద్వారా దేవుడు నిన్ను అత్యధికంగా అభివృద్ధి పరచాలని ఆశిస్తున్నాడు. అయితే ఆ ఆశీర్వాదాలను నీవు అనుభవించాలంటే నీవు దేవుని సన్నిధిలో నిందారహితుడివై యథార్థంగా నడుచుకోవాల్సి ఉంది. మరి దేవుని నిబంధన ఆశీర్వాదాలకు తగ్గట్టుగా నీ జీవితాన్ని మార్చుకోవడానికి నీవు సిద్ధంగా ఉన్నావా? ఇప్పటి వరకు దేవునికి దూరంగా బ్రతికి ఉంటే, ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేసి ఉంటే, ఈ రోజే ఒక నూతన తీర్మానం తీసుకో. నీ జీవితంలో దేవుని మార్పు రావడానికి నీవు చేయవలసిన ఒకే ఒక కార్యం, నీ సమస్త చింతలను దేవుని పాదాల వద్ద పెట్టి ఆయన నిబంధన వాగ్దానాలను గట్టిగా పట్టుకోవడమే. ఆలస్యం చేయకు. దేవుడు ఈ రోజే నీ జీవితాన్ని మార్చాలని ఆశిస్తున్నాడు. నీ అప్పుల బాధల నుండి, నీ అనారోగ్యం నుండి, నీ కుటుంబ కలహాల నుండి దేవుడు నీకు విడుదల ఇచ్చి నిన్ను మిక్కిలిగా అభివృద్ధి పరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ హృదయమును దేవునికి అప్పగించు. ప్రార్థన. పరమ పరిశుద్ధుడవును మహోన్నతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. నీవు నమ్మదగిన వాడవు, సృష్టికర్తవు, సర్వాధికారివి. అనుదినము మమ్మల్ని నీ కృప రెక్కల క్రింద దాచి, నీ సజీవమైన రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుస్తున్న నీ అపారమైన ప్రేమను బట్టి నిన్ను ఆరాధిస్తున్నాము. నీవు చూపిన వాత్సల్యము, నీవు మా జీవితాలలో చేసిన ప్రతి మేలును బట్టి నీకు కోట్లాది స్తోత్రాలు. ప్రభువా, గడిచిన కాలమంతటా మా ఆలోచనలలో, మాటలలో, క్రియలలో నీకు విరోధంగా చేసిన ప్రతి పాపాన్ని, అతిక్రమాన్ని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము. మా హృదయాలను మీ పరిశుద్ధ రక్తంతో కడిగి పవిత్రపరచండి. మీ ఆత్మ నడిపింపులో నడవడానికి మాకు సహాయం దయచేయండి. మా వ్యక్తిగత అవసరాలన్నిటినీ మీ పాదాల చెంత ఉంచుతున్నాము. మా హృదయాలలో ఉన్న చింతలు, ఆందోళనలు, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధల నుండి మాకు విడుదల దయచేయండి. శరీర బలహీనతలతో, అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీ గాయపడిన హస్తంతో తాకి సంపూర్ణ స్వస్థతను ప్రసాదించండి. ఒంటరితనంతో, నిరాశతో కృంగిపోతున్న వారికి మీరే తోడై ఉండి ఆదరణను, ధైర్యాన్ని అనుగ్రహించండి. మా కుటుంబాలను, మా బంధుమిత్రులను మీ చేతులకు అప్పగిస్తున్నాము. మా ఇళ్లలో మీ శాంతిని, సమాధానాలను నింపండి. కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి విభేదాలు లేకుండా ప్రేమతోనూ ఐక్యతతోనూ వర్ధిల్లడానికి మీ కృపను చూపండి. మా పిల్లలను మీ భయభక్తులలో పెంచడానికి తగిన జ్ఞానమును దయచేయండి. మీ సార్వత్రిక సంఘమును, పరిచర్యలో ఉన్న సేవకులను జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యమును ప్రకటించే ప్రతి సేవకునికి మీ అభిషేకమును, ఆత్మ బలమును దయచేయండి. సంఘములలో ఆత్మీయ ఎదుగుదలను, సత్యమునందలి స్థిరత్వాన్ని దయచేసి అనేకులు మీ మార్గంలోకి నడిపించబడేలా మీ సేవకులను బలమైన సాధనాలుగా వాడుకోండి. మా దేశమును, మా దేశ పాలకులను మీ హస్తాలకు అప్పగిస్తున్నాము. మా నాయకులకు ప్రజలను నీతితో, న్యాయంతో పరిపాలించడానికి కావాల్సిన జ్ఞానమును, వివేకమును దయచేయండి. దేశంలో శాంతి భద్రతలను కలిగించండి. సమాజంలో ఉన్న బాధిత వర్గాలను, దీనులను, దిక్కులేని వారిని జ్ఞాపకం చేసుకోండి. ఆకలితో అలమటించే వారికి ఆహారమును, ఇల్లు లేని వారికి ఆశ్రయమును దయచేయండి. అన్యాయానికి గురవుతున్న వారికి న్యాయమును, వివిధ రకాల బాధలతో బాధపడుతున్న వారికి మీ కృప ద్వారా ఉపశమనమును కలుగ చేయండి. ముఖ్యంగా మా సబ్స్క్రైబర్స్ని,
వారు పంపిన ప్రతి ప్రార్థనా విన్నపాన్ని మీ పాద సన్నిధికి చేర్చుకుంటూ వారి హృదయ వాంఛలన్నిటినీ మీ చిత్తానుసారంగా నెరవేర్చమని యేసుక్రీస్తు నామంలో బ్రతిమాలుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.